శరీరం ఉంటుందా దేవతలకి? శక్తికి, దేవతా శక్తికి బాడీ ఉందా? చూసిరు ఎప్పుడన్నా? దేవతలకు శరీరాలు ఉండయి. ఏముంటది? శక్తి మాత్రం ఉంటది. ఇప్పుడు మనం యజ్ఞం చేయాలనుకుంటున్నాం. యజ్ఞం చేసి మనం ఆ యజ్ఞ దేవుడికి మనం స్వాహ చేయాలి, ఆ యజ్ఞ ఫలితం మనకు రావాలని చెప్పేసి ఆ యజ్ఞ గుండంలో స్వాహ చేస్తుంటాం. అన్ని సమిధలు వేస్తూ ఉంటాం. ద్రవ్య యజ్ఞంలో ఏమేమి వేయాలో అవన్నీ వేసుకుంటే స్వాహ 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 అంటాం. ఆ యజ్ఞంలో వేసుకుంటాం. అక్కడ వేసిన అక్కడున్న ఆ ఎనర్జీ అది తీసుకుపోయి అక్కడికి ఇస్తుంది. ఎక్కడికి? ఇన్విజిబుల్గా ఉన్నటువంటి ఆ శక్తికి పాస్ చేస్తుంది. ఈడ కొన్ని బొంగులు వేయంగానే ద్రవ్య యజ్ఞంలో కొన్ని అటుకులు వేస్తాం. అటుకులు అలా కాలిపోయినాయి కదా, మరి అటుకులు ఇట్లా పోయి అక్కడ ఉన్న దేవత తినాలి కదా. అంటే ఏంటి ఇక్కడ? సూక్ష్మ రూపకంగా ప్రయాణం అవుతుంది. దేవతలు సూక్ష్మ రూపులు, శక్తివంతులు. అంటే శరీరం ఆకారం ఉండదు, శక్తి ఉంటది. అమృత తుల్యులు వాళ్ళు. అమృతాన్ని దాగిండ్రు అంటే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకాన్ని భగవద్గీత శ్లోకంలో ఉన్నట్టు ఆత్మ చావబడదు, చంపబడదు, అది స్వతసిద్ధంగా అట్లనే ఉంటది. శక్తి స్వరూపిణి. శక్తిని ఎవరు నశింపజేయలేరు. కానీ రాక్షసులు తమో గుణం, రజోగుణం, ఈ గుణాలతోటి పీడించబడి జ్ఞానం లేక వాళ్ళు బాధపడతారు, ఇతరులను బాధపెడతారు, చచ్చిపోతామనే భ్రమలు ఉంటారు. అట్లా అది మనం దేవతలం కావాలి. మనకు అక్షరం ఉండాలి, అక్షర జ్ఞానం తెలుసుకోవాలంటే ఏంది? నీ లోపలనే తెలుసుకుంటావు. నువ్వు అన్న